ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నాకైతే మాత్రం విక్రమ్ మూవీలో ఫహద్ ఫాజిల్ గారి డైలాగ్ ఉంటుంది కదా, ఒక్కడే మంచివాడిగా, తాగుబోతుగా, హ్యూమనైజర్గా ఇన్ని రకాలుగా ఎలా ఉండగలిగాడు అని. సో అలాంటి క్యారెక్టరే ఇందులో విజయ్ సేతుపతి గారిది అనమాట. సో నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది. ఇందులో మెయిన్లీ ఉండేది ఒక్కడే పర్సన్, కానీ రకరకాల వేషాలు వేస్తాడు, రకరకాల మంది జనాలతో కలుస్తూ ఉంటాడు, రకరకాల పనులు చేస్తాడు. మరి ఎందుకు ఇదంతా అనేది మెయిన్ కాన్సెప్ట్గా అయితే పెట్టారు. మన బాలయ్య బాబు అంటూ ఉంటారు కదా, మనిషిని బ్రతికించేది తిండి నిద్రే కాదు, పగ కూడా బతికిస్తుంది అని. ఆ రేంజ్లో అయితే చూపిస్తారు. ఇద్దరు అమ్మాయిలు ఈయన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారనమాట. అలాంటి అప్పుడు కూడా ఆ ఇద్దరు అమ్మాయిల్ని ఈయన కోల్పోవాల్సి వస్తుంది, మెయిన్లీ ఆ పగ కోసం అనే చెప్పాలి. కానీ చూడడానికి మాత్రం ఏదో సింపుల్గా నార్మల్గా అంటూ ఉంటారు కదా, చాలా చులకనగా కనబడుతూ ఉంటాడు. కానీ సిచ్యువేషన్ కరెక్ట్గా వచ్చినప్పుడు మాత్రం రైజ్ అయిపోతాడని అలాగే ఉంటుంది క్యారెక్టర్. ఒక చోట ఏమో మేకల ఎరువును తీసుకెళ్లే వాళ్ళ పనిచేస్తూ ఉంటారు, ఇంకొక చోట ఏమో రికార్డింగ్ డ్యాన్సులకి సంబంధించిన ప్రోగ్రామ్ అంతటికీ కూడా ఈయన సెక్యూరిటీ గార్డ్లా ఉంటాడు. ఒక చోట ఏమో టింబర్ డిపోలు ఉంటాయి కదా, సో అందులో పనిచేసే కార్మికుల్లా కనబడతాడు. ఇన్ని వేషాలు దేనికోసం అంటే ఒకే ఒక్క పర్సన్ కోసం, అదే శివన్న కోసం. మరి ఆ శివన్నకి ఏమైంది, ఈయన ఎందుకు పగ పెంచుకున్నాడు, ఇదంతా కూడా మనకు చూపిస్తారు. మెయిన్లీ ఈ వెబ్ సిరీస్లో మీరు ఆ ఇయర్స్ డేట్స్ గనక వదిలేసి ఓవరాల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ లేదు ఆ ఇయర్స్ అవన్నీ కనుక చూస్తే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అంటే ఒకసారి 2013 అంటారు, ఒకసారి 2004 అంటారు, ఒకసారి 2011 అంటారు, ఒకసారి 2007 అంటారు. ఇలా రకరకాలుగా అయితే మారుతూ ఉంటాయి డేట్స్. అవేవి మీరు చూడకుండా ఫ్లోలో డైరెక్ట్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వెబ్ సిరీస్. ఓవరాల్గా అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే యాక్టర్స్ ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారని అయితే చెప్పొచ్చు అనమాట. ఇంతకీ ఈ వెబ్ సిరీస్ నేమ్ ఏంటి అంటే కనుక ముత్తు అలియాస్ కాటాన్. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి, జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే, మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.